వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ అధినారాయణ. ఇటీవల 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయడం అసాధ్యమని వ్యాఖ్యలు చేశారు. అంటే చేస్తాము, సంపద సృష్టించిన తర్వాతే సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, ముందుగా రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తాము, కేంద్రము కొన్ని నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది, ఆ నిధులు మేము సంక్షేమ పథకాలకు మళ్లించలేము, ఖచ్చితంగా అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, కానీ కొంచెం టైం పడుతుంది, సంపద సృష్టించిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇలా పలు పార్టీల నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వైరల్ చేస్తున్నారు ఆ వ్యాఖ్యలను. గతంలో ఆయన మాట్లాడిన మాటలు, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఇలానే చేశారు, అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు హామీలు ఇస్తారు, వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగలేదని చేతులు ఎత్తేస్తారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు మాట్లాడిన ఒక వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే చంద్రబాబు గారు ముందుగానే ప్రజలను నమ్మించడానికి, అంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాము, ఇందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి అని వారికి ముందుగానే పథకాలపై అవగాహన కల్పించేలా ఈ వ్యాఖ్యలు చేశారు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 14 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పులు తెచ్చింది. రాష్ట్రం గాడిన పడాలంటే అనుభవం ఉన్న నాయకుడు నేనే ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందని అప్పట్లో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో ప్రజలు నమ్మారు, కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది, అత్యధిక సీట్లు ప్రజలు ఇచ్చారు. అయితే గతంలో ఆయన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఎలా ఉంది, నవరత్నాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సరానికి పథకాలకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది, ఎంత అవుతుంది, ఆ విధంగా సంవత్సరానికి ఎంత అవుతుంది, 4 సంవత్సరాలకి ఎంత అవుతుంది అని అన్నీ ఆయన లెక్కేసుకొని చూసుకొని ఉంటారు. చంద్రబాబు గారు చాలా అనుభవం ఉన్న నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయనకు ఆర్థికంగా అన్నీ తెలుసు. రాష్ట్రంలోని పరిస్థితులన్నీ ఆయనకు తెలియనివి కావు. ఆయన ఒక మాట చెప్తున్నాడంటే ఖచ్చితంగా దానిపైన అవగాహన చేసుకొని ఉంటేనే చెప్తారు, లేకపోతే ఆయన చెప్పడం అంత ఈజీ కాదు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. అయినా కానీ ఆయన సూపర్ 6 హామీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆ సూపర్ 6 పథకాలలో ముఖ్యమైన హామీలు చేయకపోవడంతో ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఉచిత పథకాలకు ప్రజలు అలవాటు పడకూడదు, ఉచిత పథకాల వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, దానివల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారని కొంతమంది కూడా నిపుణులు, రాజకీయ నాయకులు చెప్తున్నారు. అయితే ఈ ఉచిత పథకాలు ప్రజలకు అలవాటు చేసింది ఎవరు అంటే రాజకీయ నాయకులే కదా. గతం నుంచి రాజకీయ నాయకులు ప్రజల కోసం కొన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రజలకు చాలా హామీలు ఇస్తూ ఉంటారు. అదే సమయంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది కాబట్టి ఆ పథకాల కంటే ఎక్కువగా మేమిస్తాము అని అప్పట్లో కూటమి నాయకులు చెప్పారు. ఆ సందర్భంగా ప్రజలు వారిని నమ్మి ఓట్లేశారు. అందులో ముఖ్యంగా తల్లికి వందనం.
అది విద్యకు సంబంధించిన పథకం. ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు అంటే పిల్లలు బడికి వెళ్తే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది విద్యకు సంబంధించిన పథకం, ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న చాలామంది నిరుపేదలు ఈ పథకంపై ఆశ పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మాకు తల్లికి వందనం కింద మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, కాబట్టి మాకు సంవత్సరానికి 30,000 వస్తుంది, 3 ఉంటే 45,000 వస్తుంది, మా పిల్లలను బాగా చదివించుకోవచ్చు అని అప్పట్లో తల్లిదండ్రులు ఆశించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆర్థిక పరిస్థితి బాగలేదు, సంక్షేమ పథకాలు ఇప్పట్లో అమలు చేయడం అంత ఈజీ కాదని చెప్పడంతో కొంతవరకు నిరుపేద ప్రజలు అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు గారు ఇప్పుడు చెప్పడం అది మంచిదా కాదా, కూటమి ప్రభుత్వానికి దాని వలన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా లేదా, ఇవన్నీ ఆయన ఆలోచించే మాట్లాడారు. ఖచ్చితంగా ఇప్పట్లో పథకాలు అమలు చేయలేమంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలుసు. ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించడానికి చంద్రబాబు గారు ఆయన మీడియా ముందుకొచ్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒకవేళ సంవత్సరం అయ్యి 2 సంవత్సరాలు అయిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే అప్పుడు ఇంకా ప్రజల నుంచి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ముందుగానే ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంది, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఇంత డబ్బులు ఖర్చు అవుతుందని ఆయనకు తెలుసు, కాబట్టి ఇప్పట్లో చేయలేము అని ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం వచ్చి 7 నెలలే అవుతుంది కాబట్టి ఇంత తొందరగా ఆయన బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా అనేది కూడా ఆయా పార్టీల వారు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉంటుంది. ఆయన ఇంకా కొన్ని నెలలు ఉన్న తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేసింటే బాగుండేది. అంటే అప్పటికి రాష్ట్రాన్ని కొంచెం అభివృద్ధి చేసి పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇలా కొన్ని నిర్మాణాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తర్వాత ఈ వ్యాఖ్యలు చేసింటే బాగుండేది అని కూడా చాలామంది అంటున్నారు. ఇప్పుడే ఆయన అలా చెప్పడం వల్ల కూటమికి కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోతారు అని కూడా కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల సోషల్ మీడియాలో కావచ్చు, పలువురు రాజకీయ నాయకులు కావచ్చు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందో తెలుస్తుంది. ఆయనైతే ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చెప్పుండొచ్చు, కానీ ఈ వ్యాఖ్యలు ఎంతవరకు దారితీస్తాయో అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పటికైతే ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. సంపద సృష్టి లేదు, సంపంగి పూలు లేవు, అలాగే కొన్ని సినిమా డైలాగులు పెట్టి ఆయనపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వానికి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుందో చూడాలి.